ఆడపిల్లలకు అత్యున్నత విద్య, సురక్షితమైన మహిళా కళాశాల కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు మీ సరైన ఎంపిక మా ఝాన్సీ మహిళా జూనియర్ కళాశాల. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడమే మా ధ్యేయం. అనుభవం మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయ, అధ్యాపక బృందంచే బోధన మా ప్రత్యేకత. చదువులో వెనుకబడిన విద్యార్థులకు గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంసెట్ మరియు నీట్ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి. ఝాన్సీ మహిళా కళాశాల 9676566450 9494433377. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం వెలుగొండ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసిందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ గుర్తు చేశారు. పార్టీ 17వ జిల్లా మహాసభలు దర్శిలో విజయవంతమైన సందర్భంగా ఈరోజు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మాడపాకల రమేష్ బాబు ఆధ్వర్యంలో దర్శిపట్నంలోని ఆర్ఎన్బి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ కాలేజీని నిర్మించాలి, వెంటనే ప్రారంభించాలి, దానికి అవసరమైన నిధులు కేటాయించి పనులను తక్షణం ప్రారంభించాల్సిందిగా మా మహాసభలో మేము తీర్మానం చేయడం జరిగింది. అనేక రంగాల నుంచి, ఈరోజు విద్యారంగం నుంచి వైద్య రంగానికి సంబంధించి, ఈ జిల్లాలో పారుదలకు సంబంధించిన అనేక రిజర్వాయర్లు చుట్టుపక్కల ఈ ప్రాంతంలో, కనిగిరి ప్రాంతంలో పాలేటిపల్లి రిజర్వాయర్, అట్లాగే ఇక్కడ ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్, మల్లవరం రిజర్వాయర్తో పాటుగా సంగమేశ్వరం కొత్త మన పక్కనే ఉండే కొండేపి నియోజకవర్గానికి సంబంధించిన సంగమేశ్వరం రిజర్వాయర్, ఇవన్నీ నిధులు లేక ఆగిపోయినాయి. వీటన్నిటినీ నిధులిచ్చి ప్రారంభించాలి, నిధులు ఇవ్వాలని చెప్పి మా మహాసభ సందర్భంలో తీర్మానాలు చేయడం జరిగింది. ఈ తీర్మానాల అమలు కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకి జిల్లా పార్టీ యంత్రాంగాన్ని మొత్తాన్ని మేము సమాయత్తం చేస్తూ ఉన్నాం. అలాగే మా ముందున్న తక్షణ కర్తవ్యం, మా పార్టీ 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర. భారతదేశంలో 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటిసారిగా ఆవిర్భవించింది. రేపు డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ప్రకాశం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారిగా ఒంగోలులో జరుపుకున్నారు. రాష్ట్ర పార్టీ మీరు రాష్ట్ర మహాసభలు ఒంగోలు నిర్వహించాలనే బాధ్యత మాకు అప్పగించింది. మేము ఆ బాధ్యతను తీసుకొని పనిచేస్తున్నాం. ఆగస్టు 22, 23, 24, 25 తేదీల్లో 3 రోజుల పాటు రాష్ట్ర పార్టీ మహాసభలు ఒంగోలు జరగబోతున్నాయి. ఈ మహాసభల జయప్రదానికి 20, 21, 22 తేదీల్లో ఒంగోలు సాంస్కృతిక కళా ఉత్సవాల పేరుతోటి 3 రోజుల పాటు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించబోతాం. ఈ సాంస్కృతిక ఉత్సవాల్లో 1000 మంది